శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హీరమండల రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని ఉద్దానం ప్రాంతానికి నీటిని తరలించేందుకు వీలుగా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపు కొత్తూరు, పలాస, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్చాపురం ఇలా ఈ 7 మండలాల్లోని 807 నివాసిత ప్రాంతాలను 10 క్లస్టర్లుగా విభజించి ఈ ప్రాంతంలోని ప్రజలకు ఒక్కొక్కరికి రోజుకి 100 లీటర్ల మంచినీటిని నిరంతరం అందించేలా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పెరిగే జనాభాను దృష్టిలో ఉంచుకుని 2051 నాటికి అంచనాలకు అనుగుణంగా సుమారు 8 లక్షల మందికి ప్రతిరోజు సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు ప్రొద్దుటూరు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చింది MEIL. ఈ ప్రాజెక్టులో రోజుకి 4 కోట్ల లీటర్లకు పైగా సామర్థ్యంతో నీటిని శుద్ధి చేసేందుకు భారీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని గృహాలకు సరఫరా చేస్తున్నారు. ఇక అదేవిధంగా కర్నూలు జిల్లాలోని డోన్ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా బేతంచెర్ల, డోన్, పేపుల్లి, వెల్దుర్తి, బనగానపల్లి, పాణ్యం మండలాల్లో దాదాపు 138 నివాసిత ప్రాంతాలతో పాటు 2 మున్సిపాలిటీల్లోని సుమారు 3 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇంకా నెల్లూరు అర్బన్ ఏరియా ప్రాంతంలో నివసిస్తున్న మరో 7 లక్షల మందికి మంచినీటిని అందించేలా నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు విజయవంతంగా తాగునీటిని అందిస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 18 లక్షలకు పైగా ప్రజలకు సురక్షిత తాగునీరు అందిస్తూ ఉండగా ఉద్దానం 2వ దశ పనుల్లో మరో 5 లక్షల మందికి, అనంతపూర్ అర్బన్ ఏరియా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ద్వారా 33 లక్షల మందికి, పులివెందుల తాగునీటి ప్రాజెక్టు ద్వారా 5 లక్షల మందికి మంచినీటిని అందించేలా నిర్మాణాలు చేస్తోంది MEIL.